మీ కష్టాలు చూడాలి. అందుకే నేను హామీ ఇస్తున్నా, నాకు కులము లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరినీ ఆదరించే వ్యక్తిగా శాశ్వతంగా ఒక రికార్డు క్రియేట్ చేయాలనే ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ మేము ఉండాలని, ఎక్కడ కొంతమంది చాలా ఇబ్బందులు ఉంటాయి, అలాంటి ఇబ్బందులుండే వ్యక్తులకు చేయూతనివ్వాలని, నేను ఇవ్వడమే కాకుండా సమాజంలో చేయూతనివ్వగలిగే వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా సహకారం తీసుకొని తద్వారా వాళ్ళకు కూడా గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకున్నా. అదే ఈరోజు మార్గదర్శులు బంగారు కుటుంబాలు. ఒక్క నిమిషం వాళ్ళు కూడా ఒక విషయం చెప్తారు. ఒక కుటుంబాన్ని ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తున్నా. రేపు 5వ తారీఖు మళ్ళా ఒకసారి మీటింగ్ పెట్టుకున్నా. అందరూ ఎమ్మెల్యేలు, అందరూ అధికార యంత్రాంగం, ఇది బలవంతం లేదు, స్వచ్ఛందంగా పిలిపిస్తున్నా. అయితే సేవ చేయడం ఒక రాజకీయ నాయకుల బాధ్యత అనుకుంటున్నారు. కాదు, సమాజం వల్ల పైకొచ్చాం, ప్రజల వల్ల పైకొచ్చాం. ఆ ప్రజలు నాకు ఓటేశారు, నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఆ ప్రజల వల్ల మీరు కూడా పైకొచ్చారంటే దానికి కారణం ప్రజలు కట్టే పన్నులతో స్కూల్ నడిపాం, హాస్పిటల్ నడిపాం, అభివృద్ధి చేశాం. అవి ఉన్నాయి కాబట్టి కొంతమంది మనం పైకి వచ్చాం. కానీ కొంతమంది ఇంకా పైకి రాలా. మనం వాళ్ళలో కొంత తెలివితేటలతో ఉన్నాం, మనకు అవకాశాలు వచ్చాయి, అవకాశాలను అందిపుచ్చుకున్నాం. అందుకే ఈరోజు నేను చెప్పేది, ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరైతే లాస్ట్ మైల్లో ఉంటారో, కష్టాల్లో ఉంటారో వాళ్ళని ఆదుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అవన్నీ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా ఈ నెల 7వ తారీఖున ఇంటర్నేషనల్ చేనేత దినోత్సవం ఉంది. ఆ రోజున చేనేత కార్మికులకు అందరికీ హామీ ఇస్తున్నా, ఏదైతే పవర్ లూమ్స్కి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. 7వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఉండే బంగారు కుటుంబాలు మాట్లాడతారు. ఉండు, నీకేం తొందర ఎందుకు, కూర్చోవా. నీకొక్కడి కోసం కాదు, ఏదైనా ఉంటే అక్కడ వచ్చి చెప్పొచ్చు. నువ్వు వినాల, పక్కన నిలబడుకో, ఇంటా. నువ్వు 10 సార్లు అటెన్షన్ డైవర్ట్ చేస్తే మాత్రం నీ మాట నేను పని చేయాలంటే కూడా మూడు రాదు. నేను వచ్చి ఇక్కడ 2000